Hi, sir. అమ్మ నేను చెప్పింది చూసారా చూడలేదా? డిడ్ యూ గాన్ త్రూ దట్? ఎస్ నో, ఎస్ ఆర్ నో? కౌసర్ హలో, Yes, sir. చూసారా చూడలేదమ్మా? ఇంకా లేదు సార్. ఈరోజు చూస్తాను నిన్న డెలివరబుల్స్ ఉండే, సో ఐ కుడెంట్ అండ్ ఆఫీస్కి వెళ్ళి ఉండే, సో టైం లేకుండా సార్. నాకు ఇంకా ముందు క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేది ఉంది, సో ఐ కంప్లీట్ ఇన్ దిస్ వీక్ ఫర్ షూర్ అన్ని. అమ్మ నేను ఫ్రేమ్వర్క్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఫ్రేమ్వర్క్ అని అడుగుతాడమ్మా. డెఫినెట్లీ దే విల్ బీ ఆస్కింగ్ వాట్ ఈజ్ యువర్ ఫ్రేమ్వర్క్. సో దానికి మీ ఆన్సర్ ఏం చెప్పాలి? యువర్ ఆన్సర్ ఈస్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఫ్రేమ్వర్క్. సో we developed the framework based on a concept called as page object model, where we are going to separate test objects, which is called as web elements, and test methods, which are going to be called as application behavior. Differently, okay, or separately. Okay, so we are going to separate test objects and test methods. సో రెండు డిఫరెంట్గా మనం స్ప్లిట్ చేస్తాం, బికాస్ నేను ఆల్రెడీ రీజన్స్ చెప్పాను మీకు. ఈజీ మెయింటెనెన్స్, ఇఫ్ ఎనీథింగ్ need to change, we will change at the
impacted area only. If I want to change a web element, I will change only that particular web element. Method మాత్రమే only method మాత్రమే మారుస్తాం. So they'll be asking, can you list down your folder structure? List down చేయమంటాడమ్మా. So this is our folder structure that we have. Annotations, application objects, application pages, generic methods, config details, file utils, and test cases. Okay, so first annotation లో ఏముందో చూద్దాం. సో ఈ annotationలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, బిఫోర్ సూట్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బిఫోర్ సూట్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ బిఫోర్ సూట్లో ఎలాంటి లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తాం మనం? ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యే లాజిక్స్ ఏమైతే ఉంటాయో ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఫ్లో మొత్తంలో ఓన్లీ దోస్ లాజిక్స్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్టివిటీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్, ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ ఫైల్ లోడింగ్ కానీ, అలాంటివి ఏవైనా ఉంటే ఆ లాజిక్స్ అని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయం. సో ఆ లాజిక్స్ అని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? ఈ బిఫోర్ సూట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను. ప్రాపర్టీస్ ఫైల్ గురించి చెప్పాను. ఈ ప్రాపర్టీస్ ఫైల్లో మనం మన అప్లికేషన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ డౌన్ చేసి పెడతాం. ఇక చూడండి, గుర్తుందా? ఎనీవన్? Yes, sir. ఓకే, నేను కొత్తవి ఏం చెప్పట్లేదమ్మా. సో అవన్నీ ఏం చేసాం మనం ఇక్కడ? వీఆర్ గోయింగ్ టు లోడ్ దెమ్ ఓన్లీ వన్స్. వీఆర్ గోయింగ్ టు లోడ్ దెమ్ ఓన్లీ వన్స్. ఒక్కసారి లోడ్ చేసి వదిలేస్తాం. మనకి ఇంకా ఎక్కడైతే కావాలో అక్కడ యూజ్ చేసుకుంటే వెళ్తాం మనం. ఇక్కడ చూడండి, జనరిక్ మెథడ్స్ అనే డ్రైవర్ని ఇన్వోక్ చేసి మనం మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సీ అబౌట్ యువర్ అప్లికేషన్ ఆబ్జెక్ట్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఈ హోమ్ పేజీకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏమైతే అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చి మనం ఆ రెస్పెక్టివ్ పేజెస్ కింద పెడతాం. సేమ్ అట్లాగే రిజిస్ట్రేషన్ పేజ్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చి ఈ రిజిస్ట్రేషన్ పేజెస్లో పెడతాం. క్లియర్? Yes. సేమ్ ఆ హోమ్ పేజ్లో వచ్చేటప్పటికి మనం వాట్ ఎవర్ ద పాసిబుల్ మెథడ్స్ ఆర్ అవైలబుల్, వీ విల్ బీ కాలింగ్ దోస్ పాసిబుల్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిజిస్టర్ పేజ్కి నావిగేట్ అవ్వాలమ్మా. సో ఆ రిజిస్టర్ పేజ్కి ఏం చేశాను నేను? ఐ రోట్ ఏ మెథడ్ కాల్డ్ యాజ్ నావిగేట్ టు రిజిస్టర్ పేజ్. కానీ ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్కడున్నాయి? నా పేజ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏ పేజ్లో ఉంటాయి? నేను హోమ్ పేజ్లో ఉన్నాను. హోమ్ పేజ్ ఓవర్లో ఉంటాయి. కరెక్టా? సో ఈ హోమ్ పేజ్ ఓవర్లో ఏం చేశాను? ఇక్కడ నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఓఆర్ని ఇన్స్టలైజ్ చేసుకున్నా. ఇది ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరి. రైట్? సో ఇప్పుడు నాకు కావాల్సిన ఎలిమెంట్ ఎక్కడుంది? హోమ్ పేజ్ ఓఆర్ డాట్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సి లింక్ రిజిస్టర్ అని. ఓకే, నేను ఈ జనరిక్ మెథడ్స్లో ఎగ్జాస్టివ్ లైబ్రరీ రాశానమ్మా. మనకి ఏవైతే రీయూజబుల్ మెథడ్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చి నేను ఒక కామన్ లైబ్రరీ కింద క్రియేట్ చేశాను. సో క్లిక్ ఎలిమెంట్, మనం ఎలిమెంట్ ఏం చేస్తాం? క్లిక్ చేస్తాము. సేమ్ అట్లాగే సెండ్ డేటా. సో మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఎవ్రీ స్టెప్లో నేను 3 పారామీటర్స్ పంపిస్తున్నా. ఒకటి పేజ్ నేము, ఎలిమెంట్ నేము, వెబ్ ఎలిమెంట్. ఈ 2 పారామీటర్స్ ఎందుకు సార్ అంటే, మీరు రేపు పొద్దున్న రిపోర్ట్ వచ్చినప్పుడు ఏ పేజ్లో ఏ ఎలిమెంట్ని క్లిక్ చేశారంటే ఏం చెప్తారమ్మా? కరెక్టా? సో మనకి డీటెయిల్ రిపోర్ట్ కావాలి కాబట్టి ఆ పేజ్ నేము, ఆ ఎలిమెంట్ నేమ్ కూడా మనం యాజ్ ఏ పారామీటర్ కింద పంపిస్తున్నాం. ఓకే, సేమ్ అట్లాగే ఒక డ్రాప్ డౌన్ ఎలా సెలెక్ట్ చేయాలి? ఇవన్నీ మన క్లాసెస్ చెప్పినవి. మనం ఏవైతే చెప్పామో అన్నీ నేను రీయూజబుల్ ఎలిమెంట్స్ కింద
క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఓకే, సేమ్ వెయిట్ ఫర్ ఎలిమెంట్ టు డిస్ప్లే. నీకు ఆల్రెడీ నేను ఆ రోజు వెబ్ డ్రైవర్ పెట్టుకుని చెప్పాను, గుర్తుందా మీకు? ఓకే, సో అవన్నీ నేను రీయూజబుల్ మెథడ్స్ కింద క్రియేట్ చేసి ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్ ఏ ఎగ్జాస్టెడ్ లైబ్రరీ కాల్డ్ as జనరిక్ మెథడ్స్ అని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ జనరిక్ మెథడ్స్ అనేవి అన్ని పేజెస్ కామన్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? కామన్ ఉంటుంది. బికాస్ ప్రతి ఎలిమెంట్ ప్రతి పేజ్లో నాకు చేయాల్సిన యూజర్ యాక్షన్స్ అన్నీ ఉంటాయి నాకు. సో అందుకోసం ఏం చేశానంటే నేను ప్రతి పేజ్లో ఈ జనరిక్ మెథడ్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను. క్లియర్? చూడండి, ప్రతి పేజ్లో నేను ఈ జనరిక్ మెథడ్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను. రైట్? సో ఈ జనరిక్ మెథడ్స్ ఏం చేస్తుందంటే ఆ పైనుండే యానోటేషన్స్ని ట్రిగర్ చేస్తుంది. చూడకుండా బికాస్ నా టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఈ యానోటేషన్స్ అనేవి ట్రిగర్ అవ్వాలి. అమ్మా క్లియరా? ఓకే, సో జేసన్ డేటా మీకు ఆల్రెడీ క్లాస్ చెప్పాను నేను, జేసన్ డేటా ఎలా రీడ్ చేస్తామని. నేను కొత్తగా ఏం చేయలేదు, సేమ్ ఏదైతే ఉందో అదే యూజ్ చేశాను ఇక్కడ కూడా. ఓకే, క్లియర్? అందరు క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో ఇక్కడ చూడు, నేను ఫస్ట్ బ్రౌజర్ లాంచ్ చేస్తున్నాను. నెక్స్ట్ హోమ్ పేజ్లోకి వెళ్ళి రిజిస్టర్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత వాట్ ఐమ్ డూయింగ్ హియర్, రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ మై రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్కి డేటా ఎక్కడ ఇచ్చానంటే ఈ టెస్ట్ డేటాలు ఇచ్చాను. చూడు ఇక్కడ నేను చూసారు ఇక్కడ టెస్ట్ కేస్ 1, ఈ టెస్ట్ కేస్ 1, ఈ టెస్ట్ కేస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేము ఇది ఇచ్చేసాను. ఓకే, ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా, అన్ని రకాల డేటా నేను ఇన్సర్ట్ చేసేసాను ఇక్కడ. నెక్స్ట్ అదే టెస్ట్ కేస్కి సెకండ్ సెట్ ఆఫ్ డేటా, అట్లా ఎన్ని టెస్ట్ కేసెస్ ఎన్ని సెట్స్ ఆఫ్ డేటా కావాలంటే అన్ని సెట్స్ ఆఫ్ డేటా మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? నో, రైట్? సో ఇప్పుడు మనం డేటా ఏ పేజ్లో కావాలి మనకి? హోమ్ పేజ్లో కావాలా, రిజిస్ట్రేషన్ పేజ్లో కావాలి? రిజిస్ట్రేషన్ పేజ్లో కావాలి, కరెక్టా? ఆ రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్ళండి. నీకు డేటా కావాలి అనుకుంటే జస్ట్ కాల్ ద మెథడ్ కాల్డ్ as get data and tell that which iteration of data you want. నీకు ఫస్ట్ సెట్ కావాలి, సెకండ్ సెట్ కావాలా? నాకు ఫస్ట్ సెట్ డేటా కావాలి. సో పాస్ దట్ ఫస్ట్ సెట్ హియర్. క్లియరా? రైట్, లెట్స్ సీ and execute another test case. What happened to this? Let us see, there is some issue here. Why there is an issue?
So let's update the Selenium version. I don't know what is the Selenium version that I am using here. This should be browser is getting close. Why it is getting close? Let's see from here only. I know the issue. We need to update the Selenium version. Then only the issues get fixed. So let's fix that issue.
Get this. Okay. No. అమ్మా మీ స్క్రీన్ షేర్ ఏం చేస్తారా? దిస్ విల్ వర్క్ అనే సిస్టమ్ నా దాంట్లో జావా తప్పు ఉంది. కెన్ ఎనీవన్? ఇంటెలిజెంట్. ఎనీవన్? Yeah, I'll share. Host disabled participant screen sharing. యా. Found out. మీ దాంట్లో సెలీనియం అప్డేట్ చేయాలమ్మా. అది గో టు pound.xml, గో టు సెలీనియం వర్షన్ ఉంది, పైకి వెళ్ళాము ఒకసారి. పైకి 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 కొంచెం పైకి సెలీనియం వర్షన్ ఉంది అక్కడ. ఇంకొంచెం పైకి వెళ్ళమ్మా. లేదు, కింద దగ్గర సెలీనియం వర్షన్ ఉంటుంది చూడు. Selenium Java. ఉందా? ఒకసారి నా కంట్రోల్ ఇవ్వు ఒకసారి. ఇది మీరు క్లాస్ చెప్పింది అనుకుంటాను. మీరు క్లోన్ చేయలేదు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ నిన్న. నిన్నటిది నేను ఇంకా చేయలేదు సార్. మా మిగతా వాళ్ళు ఎవరైనా క్లోన్ చేశారా? ఎనీ సార్ నిన్న మీరు నా దానిలో చేశారు సార్, క్లోన్ చేశారు. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారు అయితే. ఓకే ఓకే సార్. యా సార్, ఇది నేను ఇక్కడ చేంజ్ చేశాను సార్. ఇది ఓపెన్ చేయమంటారా సార్? నిన్న మీరు ఇది కదా నా దాంట్లో క్లోన్ చేసింది. అవును. యా సార్. అమ్మా ఏం లేదు, దీంట్లోకి వెళ్ళి ఈ సెలీనియం వర్షన్ అప్డేట్ చేయండి అమ్మా, చాలా అంతే, వర్కౌట్ అయిపోతుంది.
ఇదేదంతా మారిపోయింది ఇక్కడ. ఇంకొక ఇష్యూ ఉందమ్మా ఇక్కడ దగ్గర. ఆ, Wait. There will be one more small change. See, it's working. ఆ, Okay. ఓకే సార్. Okay, so I'll tell you the structure. సో అదే మా స్ట్రక్చర్ ఏం లేదు, అంతసేపు అంతే. చిన్న అక్కడ మనది పాత వర్షన్ ఆఫ్ సిలిండర్ వాడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు డూ స్మాల్ మాడిఫికేషన్స్ అంతే. ఓకే, సో ఈ ఫోల్డర్లు అన్నీ ఏం చేస్తాం మనం, విల్ బీ కీపింగ్ ఆల్ అవర్ టెస్ట్ కేసెస్. ఓకే ఓకే సార్. ఓకేనా, క్లియరా? సో ఇట్లాగా నాకు ఓకే మీరు సార్. యూ హ్యావ్ టు రైట్ అదర్ 2 టెస్ట్ కేసెస్ దట్ హ్యావ్ గివెన్. ఏమా క్లియరా? ఓకే సార్. నేను రిజిస్ట్రేషన్ పేజ్కి రాశాను. కెన్ యూ రైట్ ఏ కోడ్ టు గో అండ్ వ్యాలిడేట్ దట్ వెబ్ టేబుల్. అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేసి వెబ్ టేబుల్ హ్యాండ్లింగ్ టెస్ట్ కేసు రాగలుగుతారా మీరు? కెన్ యూ డూ దట్? హలో, యా, ట్రై చేస్తాను సార్. కష్టమేం లేదా, ఈజీయే కదా, నేను ఆల్రెడీ చెప్పిందే కదా ఇది. సరే, నా సైడ్ ఏం లేదు, నేను రాసేసాను, అయిపోయింది. మీరే రాయాలి ఇప్పుడు. నా కోర్స్ కూడా అయిపోయింది, చెప్పాల్సిన చెప్పేశాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే, క్లియర్? ఓకే సార్. నీకు టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిపోర్ట్ చూడాలంటే యూ హ్యావ్ టు go here and your targets, you will be getting this Allure sir results. రేపు నేను చెప్తానమ్మా ఈ అల్లూరు రిజల్ట్స్ ఎలా చూడాలి రేపు చెప్తాను నేను. యూ ఇగ్నోర్ దిస్, ఐ టెల్ యూ హౌ టు సీ దిస్ అల్లూరు రిజల్ట్స్ టుమారో. ఓకే సార్. ఓకే, బట్ మీరేదో టెస్ట్ చేసి స్టార్ట్ చేయాలి. ఏందమ్మా? అల్లూర్ రిజల్ట్స్ అంటే టెస్ట్ రిజల్ట్స్ ఆ టెస్ట్ రిజల్ట్స్ ఎలా చూడాలి నేను చెప్తాను నేను. ఓకే, ఓకే. so you should start writing your test cases. I'll help you tomorrow. I'll teach you how to see these Allure results. Okay. Okay.
ఓకే This week you can close the session. ఓకే సార్. ఓకే సార్. Yeah. Bye. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్.